మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. సో లాస్ట్ వీడియోలో మనం జోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ అ పాలినామియల్ చూసాం. సో దాంట్లో నేను ఎండ్ అయ్యేటప్పుడు నేను ఒక 4 questions ఇచ్చాను టు ఫైండ్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్. చాలా ఈజీ క్వశ్చన్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఇది 4 pointsలో ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ 3 pointsలో ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ 1 pointలో ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా 1 pointలో ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ వై యాక్సిస్ మీద కూడా ఒక పాయింట్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. బట్ మనం చూడాల్సింది అది కాదు. మనం చూడాల్సింది ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ మీద ఇంటర్సెక్ట్ చేస్తుందని. సో ఎక్స్ యాక్సిస్లో 1 point మీద ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఇప్పుడు ఇవాళ నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. అసలు ఇది తెలుసుకునే ముందు మనం ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోవాలి. ఏమంటే జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ మనము గ్రీక్ లెటర్స్తో డినోట్ చేస్తాం. అంటే ఆల్ఫా, బీటా, గామా ఈ లెటర్స్తో మనం జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఆల్ఫా, బీటా, గామాలో పీ ఆఫ్ ఎక్స్ ఇస్ 0. సో మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూస్తే ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 zeros ఉంటాయి. సో ఆల్ఫా ఇంకా బీటా ఆర్ ది జీరోస్. క్యూబిక్ ఈక్వేషన్లో ఆల్ఫా, బీటా, గామా ఆర్ ది జీరోస్. అంటే ఎలా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్కి జీరోస్ అట్ ఆల్ఫా అండ్ బీటా ఉన్నాయంటే ఆల్ఫా బీటా వాల్యూమల్లో మనం ఏ వాల్యూ పెట్టినా పీ ఆఫ్ ఎక్స్ 0 రావాలి. సో దాన్ని మనం ఎలా రాస్తాం? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా కదా. అంటే ఆల్ఫా పెట్టిన 0 వస్తుంది వాల్యూ పీ ఆఫ్ ఎక్స్, బీటా పెట్టిన 0 వస్తుంది. క్యూబిక్ ఈక్వేషన్ 3 zeros ఉంటాయి. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ మనం పీ ఆఫ్ ఎక్స్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా. దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఆఫ్ మైనస్ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా. అంటే దీన్ని మనం ఎలా రాస్తాం? ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్నీ తీసేసుకుందాం. అంటే మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇంకా ఎక్స్ టర్మ్స్ తీసుకుందాం, మైనస్ ప్లస్ వస్తుంది ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా కదా.
సో మన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ ఈక్వేషన్స్ ఏమంటాము? p of x is equal to ax square plus bx plus c కదా. ఇంకా p of x is equal to ax cube plus bx square plus cx plus d. సో మనం దీన్ని ఇక్కడ మనం ఈ ఈక్వేషన్స్ చూస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్కి ఏం కోఎఫిషియంట్ లేదు కదా. సో మనం త్రూ అవుట్ ఏతో డివైడ్ చేసేస్తే మనకి ఏమొస్తుంది? దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ. దీన్ని ఎక్స్ క్యూబ్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ డి బై ఏ కదా. సో ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం ఈ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో, ఇంకా ఈ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇంక ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ డి బై ఏ. ఇంకా ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా. తిప్పించి రాసాను, అది పట్టించుకోకండి. సో దీన్ని మనం కంపేర్ చేసి ఈ రెండు ఈక్వేషన్స్ యాక్చువల్గా సేమ్, రెండు పీ ఆఫ్ ఎక్స్నే డినోట్ చేస్తున్నాయి, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని. సో దీంతో మనకేం తెలుస్తుంది? మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ కదా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, మల్టిప్లైయింగ్ త్రూ అవుట్ విత్ మైనస్. ఇంకా ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే సమ్ ఆఫ్ జీరోస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే సమ్ ఆఫ్ zeros is equal to minus of coefficient of x by coefficient of x square. అలానే సేమ్ దీన్ని చూస్తే ప్రోడక్ట్ ఆఫ్ zeros can be written as constant by coefficient of x square. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఫర్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఒక క్యూబిక్ ఈక్వేషన్కి చూద్దాం. సేమ్ వేలో రాసుకుంటే ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, alpha beta gamma is equal to minus d by a. అంటే దీన్ని మనం ఎలా అంటే దీని మీనింగ్ ఏంది? సమ్ ఆఫ్ జీరోస్ ఇస్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ సమ్ of product of two zeros taken at a time is coefficient of x by coefficient of x square. ఇక్కడ product of zeros is minus constant by
x cube. ఇది క్వాడ్రాటిక్కి, ఇది క్యూబిక్కి. ఇది చాలా ఇంపార్టెంట్. This is the relationship between zeros and coefficients. What is this? Relationship between zeros and its coefficients. ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నంబర్ 3. ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఏంటంటే x² plus 7x plus 10 is p of x. We have to find the zeros and verify relationship between sum and product. Find zeros. Verify relationship. మనం ఆల్రెడీ జీరోస్ ఫైండింగ్, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అయినా కూడా నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 10ని మనం ఎలా రాయాలి అంటే 10 ప్రోడక్ట్ 10 1s 5 2s. సో మనం ఎలా రాయాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ రావాలి. సో దీని 5 2s. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? p of x is equal to x² plus 5x plus 2x plus 10 అంటే x into x plus 5 plus 2 into x plus 5 అంటే x plus 2 into x plus 5. సో దీని జీరోస్ ఏమవుతాయి? దీని ఏంది x minus alpha x minus beta. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. అంటే దీని జీరోస్ ఇస్ -2 and -5. జీరోస్ ఈజ్ ఈక్వల్ టు -2 and -5. ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ సమ్ అండ్ ప్రొడక్ట్ చూడాలి. సో సమ్ ఆఫ్ జీరోస్ ఇన్ ది -7 ఈజ్ -b/a అంటే minus of 7 by 1. So it is verified. Product of zeros అంటే -5 into -2 అంటే 10 is c/a 10 by 1. So this is also verified. ఇంకో క్వశ్చన్ చూద్దాం. అంటే లెట్స్ ఫైండ్ అంటే మనం ఇలానే సేమ్ మనం x² minus x minus 6 ఇంకా x² minus 4x plus 3కి చూద్దాం. సో x² minus x minus 6ది చూస్తే 6ని మనం 3 2s రాయొచ్చు. ఇప్పుడు మైనస్ సైన్ ఇక్కడ మనకు ఉంది కాబట్టి వీ హ్యావ్ టు సీ కి దేన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఇక్కడ -6 ఉంది కాబట్టి మనం ఎలా రాయాలంటే దీన్ని ఇక్కడ ఎడిషన్ తీసుకున్నాం బికాజ్ ఇక్కడ ప్లస్ సైన్ ఉండింది కాబట్టి. బట్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్షన్ తీసుకోవాలంటే 5 - 1 లేదా 3 - 2 అలా. సో 3 - 2 తీసుకుంటే అప్పుడు మనకు -6 వస్తుంది. సో x² - 3x plus 2x minus 6 అంటే x into x minus 3 plus 2 into x minus 3 అంటే x plus 2 into x minus 3 అంటే zeros are -2 ఇంకా 3. Sum of zeros is 1, that is -b/a అంటే minus of -1 by 1 అంటే 1. Verified. Product of zeros -6 by 1 equal to -6. Verified.
సేమ్ ఎలా 3 కెన్ బి రిటర్న్ యాజ్ 3 ones ఆర్ ఎడిషన్ బికాజ్ ఇక్కడ ప్లస్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 3. సో x ఇంటూ ఎక్స్ మైనస్ 3 మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అంటే zeros are 1, 3. Sum of zeros 4 minus b by a. Minus of minus 4 by 1 is 4. Verified. Product of zeros 3 into 1. So 3. So c by a 3 by 1 that is 3. Verified. So ఇలా మనం వెరిఫై చేయాలి. సో ఇప్పుడు మనకి క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఇలా స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ తీసి 0 కనుక్కోలేము. మనం కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, ఏం టెన్షన్ పడకండి. క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళే జీరోస్ ఇచ్చి రిలేషన్షిప్ వెరిఫై చేయమంటారు, ఇంకా జీరోస్ వెరిఫై చేయమంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్సర్సైజ్ 3.3లో ఏమన్నారంటే p of x క్వశ్చన్ నెంబర్ 2 p of x is equal to x cube plus 3x square minus x minus 3. We have to see if verify the zeros of 1 minus 1 minus 3 whether these are zeros or not. అంటే మనం ఇనీషియల్గా ఆల్రెడీ 3.1 ఎక్సైజ్లో ఏం చేసాం, దీన్ని సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసాం. సో అది మీరు ఆన్ యువర్ ఓన్ చేయండి. అప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ చూడాలి. సో జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ రిలేషన్షిప్ ఏంది, లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. p of 1 cube plus 3 into 1 square minus 1 minus 3. So is 0. p of minus 1 minus 1 cube plus 3 into minus 1 square minus of minus 1 అంటే plus 1 minus 3. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది, 0. p of minus 3 అంటే minus 3 cube plus 3 into minus 3 square minus of minus 3 minus 3 అంటే minus 27 plus 27 plus 3 minus 3. సో అంటే 0. సో వెరిఫికేషన్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మనం చూడాల్సింది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు minus b by a. Alpha beta plus beta gamma plus gamma alpha is equal to c by a. Alpha beta gamma is equal to minus d by a. సో దీన్ని మనం సాల్వ్ చేసి చూద్దాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమైంది, -3 -1 +1 అంటే -3. దట్ ఈస్ alpha plus beta plus gamma. Minus b by a ఏంది, -3 by 1. Minus b by a is equal to -3. సో వెరిఫైడ్. ఇప్పుడు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే 1 into -1 plus -3 into -1 plus plus 1 into -3 అంటే -1 plus 3 -3. సో -1 అంటే c by a అంటే -1 by 1. సో -1. సో వెరిఫైడ్. ఇంకా ఆల్ఫా బీటా గామా మల్టిప్లికేషన్ 1 into -1 into -3 అంటే 3. సో దట్ ఈస్ minus d by a అంటే -3 minus of -3 by 1 అంటే minus of -3 by 1 దట్ ఈస్ 3. సో వెరిఫైడ్. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చిన మనం ఇలానే సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లోపల మీరు ఇది సాల్వ్ చేసి చూపించండి నాకు. ఎక్సర్సైజ్ 3.3లో క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ ఏంటి, for p of x is equal to
x square minus 2x minus 8, and for p of x is equal to 3x square minus x minus 4. Find zeros and verify the relationship between zeros and coefficients. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.